హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్లో భాగంగా ఫోక్ డ్యాన్సెస్ గురించి చూడబోతున్నాం. మరి మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీకు కంప్లీట్గా ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ఉంది. 1499 రూపీస్. ఇప్పుడు ఉన్న వీడియోసే కాదండి, మీకు ఎగ్జామినేషన్ వరకు మీకు అన్ని వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూ వస్తాం. టెస్ట్ సిరీస్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ జిల్లాల యొక్క సమాచారం, వాటి మీద బిడ్స్, పీడిఎఫ్ జీకే, పీడిఎఫ్ ఇంగ్లీష్, మీకు ఏది అవసరం అన్నీ కూడా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు లభిస్తాయి. మరి ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా ఈ యొక్క 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్ సింపుల్గా ఎట్లా నేర్చుకోవాలి అనేది ఇక్కడ చూస్తున్నాం. ఆల్రెడీ మనం చేస్తూ పోతూ ఉన్న వీటి మీద మరి కంప్లీట్గా ఈ వీడియోలో ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా ఈ 3 రాష్ట్రాలలోని ఫోక్ డ్యాన్సెస్, ఓకే, జానపద నృత్యాల గురించి చూడబోతున్నాం. మరి ఇక్కడ జస్ట్ ఒకసారి చదువుతాను, ఆ తర్వాత వీటిని ఎలాబొరేట్గా ఎట్లా గుర్తుంచుకోవాలో సింపుల్గా మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఛత్తీస్గఢ్, మరి ఛత్తీస్గఢ్ అంటే మనకు గుర్తుకొచ్చేది మన ఆంధ్రప్రదేశ్తో ఇది సరిహద్దుగా ఉంది. ఆంధ్రప్రదేశ్తో సరిహద్దుగా గల రాష్ట్రాలు మనకి ఎన్ని ఉన్నాయంటే తెలంగాణ మన తెలుగు రాష్ట్రం, ఛత్తీస్గఢ్, ఒడిశా అంటాం, మరియు తమిళనాడు, కర్ణాటక. ఈ యొక్క 5 రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పంచుకుంటూ ఉంది కాబట్టి ఛత్తీస్గఢ్లో అడవులు ఎక్కువ ఉంటాయి, నక్సలిజం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందులో అక్కడ ఆదివాసులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు, ట్రైబల్స్ ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎక్కడైతే ట్రైబల్స్ ఉంటారో అక్కడ ఖచ్చితంగా అక్కడ ట్రైబల్ డ్యాన్సెస్ అనేవి చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. అట్లా గుర్తుపెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ మనం గార్ మారియా అనుకుంటారు. గార్ మారియా, పాంతి, అడవులు కాబట్టి పందులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఛత్తీస్గఢ్లో అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి పందులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి పంతి. రౌత్ నచ్చ నచ్చబెట్టదుగా నచ్చ అంటూ ఉంటాం. మరి ఇక ట్రైబల్ జాతులలో పాండవ అని ఉంది. పాండవులు గుర్తుపెట్టుకోండి, పాండవులు. పాండవులు తమకు బాణాలు బలంగా వేస్తూ ఉంటారు, అట్లా గుర్తుపెట్టుకోండి. వేదమతి పేరు గుర్తుపెట్టుకోండి, పేరు గుర్తుపెట్టుకోండి. కపిలిక్ గుర్తుపెట్టుకోండి. భారతి గుర్తుపెట్టుకోండి. చరిత్, ఓకే. దెన్ చాందిని బండ్లు గుర్తుపెట్టు. చాందిని బండ్లు మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ కదా, చాందిని బండ్లు. చాందనైని, ఓకే, చాందైని గుర్తుపెట్టుకోండి. మరి గుజరాత్కి వస్తే, గుజరాత్ అంటేనే మనకు చాలా డ్యాన్సులకి చాలా ఫేమస్. గుజరాత్ గార్బా డ్యాన్స్. గుజరాత్ అంటే మనకు గుర్తురాల్సింది గార్బా, గార్బా, గారా. దెన్ దాండియారాస్ పాట కూడా మనకు ఉంది. దాండియారాస్లో పాట ఉంది, దాండియారాస్. తిప్పని జూరియం, భావై అనేటివి గుజరాత్లోని ఫోక్ డాన్సెస్. ఇంకా వర్గం ఎక్కువ నేర్చుకుంటాం. తర్వాత హర్యానా. హర్యానా అంటే మనకి ఎవరు గుర్తు రావాలి? మన జావలిన్ ఇస్తారు ఆయన, జావలిన్ త్రోయర్ ఎవరు? నీరజ్ చోప్రా గుర్తు రావాలా? నీరజ్ చోప్రా ఇక్కడ నుంచి వేసినాను అనుకో, ఇండియా నుంచి వేస్తే అది కొరియాలో పోయి పడుతుంది. కొరియాలో భూమిలోకి లోపల డెప్త్గా పోతుంది, భూమి లోపలికి డెప్త్గా పోతుంది. ఇటీవల కాలంలో ఎక్కువ మంది కొరియన్ సినిమాలు చూస్తున్నారు మన వాళ్ళు. హర్యానాలో బాణం విసిరేస్తా అంటే అడిపోయినది కొరియాలో పోయి పడింది. ఎట్టు దూరంలో లోతుగా డెప్త్గా పోయి పడింది అని గుర్తుపెట్టుకుంటే, ఆ తర్వాత బాగా డ్యాన్స్ చేసినాడు అనుకుంటే హర్యానాలో జూమర్, ఫాగ్, ఓకే. డాప్ అంటే డెప్త్ గుర్తుపెట్టుకో. డప్పు, డమాల్ని పడింది. డమాల్ పడింది భూమి లోపల, డమాల్ పడి డెప్త్గా పోయింది. డమాల్. నూర్ లాగా లూర్. గుగ్గ, ఖోర్. దెన్ గాగర్ ఇవి అనమాట, ఓకే. జూమర్, ఫాగ్, డప్పు, డమాల్, లూర్, గుగ్గ,
కోర్ దెన్ గాగర్. ఇవి మనకు హర్యానాలో ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్. మరి ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రాల నుంచి మనం షార్ట్కట్ చూస్తే ఫస్ట్ వన్ గుజరాత్ చూద్దాం. సో గుజరాత్ అంటే మనకు గుర్తురాల్సింది అంటే నరేంద్ర మోడీ గారు గుర్తు రావాలా, గుజరాత్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుర్తు రావాలి, అమిత్ షా గుర్తు రావాలి, మరియు మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి పేరు ఇక్కడ రావాలి. దానికి తోడు గుజరాత్ అంటేనే అది అందమైన అమ్మాయిలకు పుట్టినిల్లు అనుకోండి. అదికాక గుజరాత్ వాళ్ళ బ్లడ్లోనే ఉంది బిజినెస్ చేయడం ఒక కళ. అందుకనే ఎక్కడ పోయినా భారతదేశంలో ఏ రాష్ట్రానికి పోయినా కంపల్సరీగా గుజరాతీలు వాళ్ళకి బిజినెస్లో చొచ్చుకుపోయి ఉంటారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ తెలంగాణ, అన్ని రాష్ట్రాల్లో ఇండియాలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి దేశంలో కూడా ఇక గుజరాతీలు తమకు వ్యాపారం చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే గర్భములోనే వాళ్ళకు ఆ యొక్క జీన్స్ అనేది వస్తాయన్నమాట. అది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. ఎందుకంటే గుజరాత్ అంటేనే గర్భం గుర్తు రావాలా, అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు కాబట్టి రాసలీలలు బాగా చేస్తారు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా మనకు అయిపోద్ది అనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ గుజరాత్ ఫస్ట్ గర్భా డ్యాన్స్. సో గుజరాత్ అంటే మనకు గుర్తువలసిందంటే గర్భా డ్యాన్స్ గుర్తుపెడుతుంది. గర్భా డ్యాన్స్. సో యాక్చువల్గా దీని తెలుగు మనం గార్బా అనాలి కాదు. ఏం చెప్తాను మీకు నేను, గర్భాన్ని ఏం పెట్టుకుంటే మనకు గుర్తుండిపోద్ది. ఓకే, గర్భములోనే డ్యాన్స్ చేస్తారు వాళ్ళు, గర్భంలోనే వాళ్ళ బిజినెస్ దాగి ఉంది. ఒకటి గర్భా డ్యాన్స్ని మనం దాండియా రాస్ అంటే చెప్పినాం రాసలీలలు. గుర్తుపెట్టుకోండి, రాసలీలలు. కాబట్టి గర్భా డ్యాన్స్, దాండియా రాస్. ఇక దాండియా రాసలీలలో మళ్ళీ 3 రకాల డ్యాన్సులు మనకు గుజరాత్ 3 రకాల డ్యాన్సులు ఏంటంటే గాప్ రాస్ డ్యాన్స్, మేర్ రాస్ డ్యాన్స్, దాండియా రాస్ డ్యాన్స్. అంటే రాస్ అనే పేరుతో, రాసలీల పేరుతో ఏ డ్యాన్స్ వచ్చినా కూడా అది ఖచ్చితంగా గుజరాత్ది అని మీరు తెలుసుకోండి. ఏ రాష్ట్రంలో కూడా ఇంకా మనకు రాస్ అని వచ్చే డ్యాన్స్ ఇంకా లేదనుకోండి, అయిపోయి. అంటే గుజరాత్ అంటే మనకి ఎవరు రాలే, వాళ్ళ గర్భముతోనే పుట్టుకతోనే బిజినెస్ కింగులు. కాబట్టి గర్భా డ్యాన్స్ మరియు అమ్మాయిలు అందంగా ఉంటారు కాబట్టి ఏం చెప్పాలి రాస్, దాండియా రాస్ డ్యాన్స్. మళ్ళీ వీళ్ళకి భావం భావ వ్యక్తీకరణ బాగుంటుంది. భావే డ్యాన్స్. ఎలా డ్యాన్స్ చేశారు, తిప్పు అంటారు, తిప్పని డ్యాన్స్. ఇక డ్యాన్స్ పెట్టిన వాళ్ళు తిప్పు అంటే కాబట్టి తిప్పని డ్యాన్స్. తర్వాత దంగి నృత్య డాన్స్. మనకు మహాత్మా గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకు గుజరాత్లో ఈయన ఏ సత్యాగ్రహం చెప్పారు, దండి మార్చ్ చేశారు. దండి మార్చ్ కాబట్టి దండిని మనం దంగి అనుకోండి. సో దండి మార్చ్ మనం దంగి దంగి నృత్య డాన్స్. దండి మార్చ్ జరిగింది కాబట్టి ఇక్కడ దండి ఉప్పు సత్యాగ్రహం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో దంగి నృత్యాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత హుడో డ్యాన్స్, సిద్ధి ధమాల్ డ్యాన్స్. అంతే అయిపోయింది. ఏముంది పెద్ద కష్టం ఉందా? ఏం గుర్తుపెట్టుకున్నాం, గుజరాత్లోని ఫోక్ డ్యాన్సెస్ అంటే మనకి ఏమిటి, గర్భంలో నుంచే. కాబట్టి గర్భా డ్యాన్స్, అమ్మాయిలందరూ రాసలీలు కాబట్టి రాస్ డ్యాన్స్, దాండియా రాస్ డ్యాన్స్. దాండియా రాస్లో మనం చూడమంటారు 3 రకాలు, దాండియా రాసు, మేర్ రాసు, గోప్ రాస్. ఓకే, ఆ తర్వాత వీళ్ళకి భావం చాలా బాగుంటుంది, భావ వ్యక్తీకరణ బాగుంటుంది, మంచిగా మాట్లాడుతుంది, భావ వ్యక్తీకరణ బాగుంటుంది. భావే డ్యాన్స్. వీళ్ళు తిప్పు అని తిప్పుకుంటూ అంటారు ఒకనొకరు. తిప్పు డ్యాన్స్ కదా. సో డ్యాన్స్ ఏమన్నా తిప్పుకుంటారు. తిప్పు అంటే తిప్పుని డ్యాన్స్. ఇక్కడ దండి మార్చి జరిగింది కాబట్టి దంగి నృత్య డ్యాన్స్ పెట్టుకోండి. తర్వాత హుడో డ్యాన్స్, సిద్ధి డ్యాన్స్, ఓకే. హుడో డ్యాన్స్, దిస్ ఈజ్ కాల్డ్ షీప్ ఫైట్స్ అంటాం, అంటే గొళ్ళ వాళ్ళు వేసే డ్యాన్స్. ఇక్కడ హుడో డ్యాన్స్ షీప్ ఫైటింగ్ లాగా ఇక్కడ డ్యాన్స్ ఉంటుంది అనమాట. షీప్ డ్యాన్స్ లాగా ఉంటుంది. మనకు కొమ్ము డ్యాన్స్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో కొమ్ము డ్యాన్స్ ఉందా, అలాగే ఇది షీప్ లాగా డ్యాన్స్ అనమాట. సిద్ధి ధమాల్ డ్యాన్స్, ధమాల్. ఓకే, సిద్ధి ధమాల్ డ్యాన్స్. ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్కు ధమాల్ అయిపోవాల్సిందే. నెక్స్ట్ హర్యానా తీసుకుంటాం. సో హర్యానా అంటే మనకి గుర్తురాల్సింది అంటే నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా చూస్తే నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రా ఎట్లున్నాడో ఈటి ఇష్టేసిన అంటే మన అర్జునుడు వేసినట్టు, మన అర్జునుడు బాణ వేసినట్లు ఉంటుంది అంతే. అర్జున్ బాణ ఇట్లా వేస్తాడు, ఇటు ఇసిరి ఇట్లా వేస్తాడు అంతే. అంటే ఫల్గుణుడు, ఫల్గుణుడు ఎవరు? అర్జునుడు. ఫల్గుణుడు అంటే అర్జునుడిలాగా ఈ మనవాడు ఈటని ఇసిరేసినాడు, ఆయన బాణం ఇసిరేచ్చే ఈయన ఈటని ఇసిరేసినాడు. ఫాగ్, ఫాగ్, ఫాగ్ డ్యాన్స్, ఫల్గుణ డ్యాన్స్. ఇది యాక్చువల్లీ ఏదంటే మనకు మాసంలో కదా హిందూ క్యాలెండర్ ప్రకారం ఫల్గుణ మాసం. సో ఫల్గుణ మాసం అంటే మనకు జనరల్ ఫిబ్రవరి మార్చిలో వస్తుంది కాబట్టి ఇది ఈ యొక్క ఫాగ్ లేదా ఫల్గుణ డ్యాన్స్ అనేది మనకు ఫిబ్రవరి మార్చిలో వస్తున్న పండుగ, అప్పుడు చేసుకునే పండుగ ఇది డ్యాన్స్. ఫల్గుణ మంత్, ఫాల్గుణుడు గుర్తుపెట్టుకోండి, అర్జునుడు అని గుర్తుపెట్టుకోండి. అర్జునుడు లాగా ఫాగ్ లేదా ఫల్గుణ అనే డ్యాన్స్ హర్యానాకు చెందినటువంటిది. తర్వాత ఎట్లా వేసిన మనవాడు ఈట విసిరేసిన అంటే ఈట విసిరి వేస్తే అడిగినది కొరియాకు పోయింది, ఫీమేల్ డ్యాన్స్ కొరియాకు పోయింది. మనవాడు ఈటని విసిరేస్తే అడిగింది కొరియాకు పోయింది. కొరియా కోర్ డ్యాన్స్. ఈ రెండు కూడా కొరియా డ్యాన్స్నే కోర్ డ్యాన్స్ అని కూడా అంటారు, ఫాగ్ డ్యాన్స్నే ఫల్గుణ డ్యాన్స్ అని కూడా అంటారు. ఓకేనా? అడ్డు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫాగ్ డ్యాన్స్ అన్నా ఫల్గుణ డ్యాన్స్ అన్నా ఒకటే. అదేవిధంగా కొరియా డ్యాన్స్ అన్నా కోర్ డ్యాన్స్ అన్నా ఒకటే. తర్వాత లూర్ డ్యాన్స్, ఈ మూడు కూడా ఇక్కడే. మరి ఏం చేశాడు మనవాడు? అర్జునులాగా ఫల్గుణులాగా ఈటని ఇసిరేసింది, అడిగినది కొరియాకు పోయింది. కొరియా కూర్ లూర్ పోయింది. ఆ తర్వాత పోయింది అక్కడ పోయి ఈట డమాల్ పడిపోయింది. డమాల్ అంటే డ్రమ్ డ్యాన్స్ ద డ్రమ్స్ అనమాట. ఇది డమాల్ పడిపోయింది, ఈట డమాల్ పడిపోయింది. ఎంత రోజు పడిపోయింది? డెప్త్గా, డాప్గా. ఇది అగ్రికల్చర్ ట్రెడిషన్ డ్యాన్స్ అనమాట. డెప్త్గా డప్పున లేకుంటే డప్పున పడిపోయింది. డప్పున పడిపోయింది. ఆ తర్వాత పడిపోయే కొద్దీ మనోడు గెలిచిన కదా, హర్యానా నుంచి వేసి అడిగింది కొరియాకు పోయింది. ఇంకేమన్నా విసురుతా, ఏమైనా విసురుతాడా? ఈ మనవాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది. జుంబారే అని డ్యాన్స్ చేసినాడు. అయిపోయి సింపుల్. కాబట్టి హర్యానా అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని? నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా ఏమి? అర్జునుడిలాగా ఈటని ఇసిరేస్తున్నాడు. అర్జునుడు ఎవరు? ఫల్గుణుడు. కాబట్టి ఫల్గుణ. మరి ఇసిరేసి ఎక్కడ పోయింది? కొరియాకు పోయింది. అడిగింది కొరియాకు పోయింది. కాబట్టి కొరియా డ్యాన్స్, కో డ్యాన్స్. మరి లూర్ డ్యాన్స్ కూడా అక్కడే పోతే ఏమైంది? అక్కడ డమాల్ పడిపోయింది. డమాల్ డ్యాన్స్. డమాల్ పడిపోయింది. డమాల్ పడితే ఇది చేసే లోపలికి పోతే డెప్త్గా పోయింది. భూమి కూరుకుపోయింది. మనవాడు ఈ నుంచి ఆడిషన్ కాబట్టి ఇంత దూరం ఎవడు విసరలేడు కాబట్టి మనవాడికి ఫస్ట్ ప్రైజ్ వస్తాను. మనవాడు ఇంకా ఎంత గెలుస్తాను డ్యాన్స్ చేస్తారా? ఏం డ్యాన్స్ చేశాడు? జుంబారే అని డ్యాన్స్ చేసుకున్నాడు. ఇవి హర్యానాకు సంబంధించినటువంటి 4 డ్యాన్సెస్. నా కమ్ టు ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ ఎక్కడుంది? సో ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్కు సరిహద్దుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా గల రాష్ట్రాలు ఒడిశా, ఛత్తీస్గఢ్, అటువిధంగా తెలంగాణ, అట్లా ఎన్నికపోతే కర్ణాటక, ఇట్లా వస్తే తమిళనాడు. మొత్తం 5 రాష్ట్రాలతో మన ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పంచుకుంటూ ఉంది. ఛత్తీస్గఢ్ అంటే ఇక్కడ నక్సలైట్లకు పేరు అనేది ఎక్కువ మంది నక్సలైట్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ యొక్క నక్సలైట్స్ ఏరి పడేస్తూ ఉంది, లేకుండా చేసి పడేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు, ఎక్కువ అడవులు కాబట్టి ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు. ట్రైబల్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ ఖచ్చితంగా డ్యాన్సెస్ కూడా చాలా దండిగా ఉంటాయని గుర్తుపెట్టుకుంటే దీనికి చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. మరి ఛత్తీస్గఢ్ కాబట్టి చాందిని బన్స్, గిరిజనులు కాబట్టి చాందిని బన్ కట్టుకుని పోతున్నారు. ఎందుకంటే కొండలు రకరకాల గిట్టెలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మోసుకొచ్చుకోవాలి కదా, కాబట్టి బండ్లలో పోతారు, చాందిని బండ్లలో పోతారు. ఎక్కడ పోతారు? ఛత్తీస్గఢ్లో అడవులు ఎక్కువ కాబట్టి ఛత్తీస్గఢ్లో అమ్మాయిలు కానీ మొగలు కానీ చాందిని బండలు పోతారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి దొరికే వస్తువులు ఇంటికి తెచ్చుకోవడానికి చాందిని బండలు పోతారు. చాందిని గుర్తు, చాందిని బండ్లు. ఓకే, చందైని ఎవరెవరు పోయారు? బండ్లు ఎవరు పోతున్నారు? మేరియా పోతూ ఉంది, వేదమతి పోతూ ఉంది, భారతి పోతూ ఉంది, మరియు పాండాస్, ఇది అడవి జంతువు కదా, పాండాస్ పోతూ ఉంది. పాండాస్ మరియు పాందర్ గుర్తుపెట్టుకుని. ఓకే,
పాంతర్ గుర్తు, పాంతర్. ఓకే, పాంతర్ గుర్తు, పాంతర్ ఇది పోతా ఉంది. ఓకే, అంటే ఇక చాందిని బండల్లో ఎవరు పోతున్నారు? మేరియా పోతూ ఉంది, వేదమతి పోతూ ఉంది, భారతి పోతూ ఉంది, మరియు పాండాస్ పోతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకో. ఓకే, చాందిని అంటే చాందైని, ఘార్ మరియా, వేదమతి డ్యాన్స్, భారతారి. ఓకే, భర్తరి చరిత్, దెన్ పండవాని డ్యాన్స్. తర్వాత రాత్ నాచా, రౌత్ పెట్టుకో, రౌతులు గుర్తుపెట్టుకోండి, రౌతులు, పాంతర్ అంటే ఏమి? ఒక వన్ టైప్ ఆఫ్ క్యాట్ ఫ్యామిలీ కదా, పాంతి డ్యాన్స్. మరి ఇక్కడ పంతి అంటే పంతరు గుర్తు అంటే పంది గుర్తు. ఇక అనుకుంటారు ఇది మా కర్మరసం అనుకుంటారు వీళ్ళు, ఇది మా కర్మరసమే. పందులు లేదంటే పాంతర్లు నచ్చ రౌతులు అందులో ఇది మా కర్మర అనుకుంటారు. అప్పుడు శైలజ ఏం చేసింది? శైలజ స్టిక్తో దాండియా డ్యాన్స్ చేస్తూ ఉంది. ఓకే, ఇక్కడ శైలా డ్యాన్స్ అంటే ఇది స్టిక్ డ్యాన్స్ లేక దాండియా డ్యాన్స్. మనము కోలాటం వేస్తానే, ఆంధ్రప్రదేశ్లో కోలాటం కూడా స్టిక్స్ ఉపయోగిస్తాం కదా. సో కోలాటంలో మనం స్టిక్స్ ఉపయోగిస్తాం. అలాగనే వీళ్ళు శైలా డ్యాన్స్లో స్టిక్ డ్యాన్స్ అంటాం, దీన్ని దాండియా డ్యాన్స్ అంటాం. చూడండి ఇక్కడ ఛత్తీస్గఢ్ అంటే మనకు గుర్తురాల్సింది అడవులు. వీళ్ళు కొండలకి బండ్లు వేసుకొని పోతున్నారు, దాని అందరూ అమ్మాయిలు పోతున్నారు. అట్లా మనం ఊహించుకుంటే ఇది కథ రూపంలో సింపుల్గా దీన్ని మనం చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ వచ్చేసి ఏం చేస్తారు? చాందిని బండ్లు అంటే చందైని. ఎవరు పోతుంది చందిని బండ్లో? మేరియా పోతుంది, గార్మేరియా. తర్వాత వేదమతి పోతూ ఉంది. భారతి అంటే ఇక్కడ భారతరి. ఓకే, భర్తరి భారతి గురించి చూడండి, మీకు సింపుల్ అయిపోతుంది. ఓకే, భర్తరి చారిట్. తర్వాత మనుషులతో పాటుగా పాండాస్, జంతువు అది, దానితో పాటుగా పాండాస్ పాండాలు పోతూ ఉన్నాయి. పాండాస్తో పాటుగా రౌతులు పోతున్నారు. ఓకే, రాత్ నచ్చ ఎలాగంటే రాత్ నచ్చ. ఎవరు? పాంతర్స్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ క్యాట్ ఫ్యామిలీ కదా, పాంతర్ పోతున్నాయి. ఇవన్నీ ఎక్కే కొద్దీ అక్కడ బండ్లో ఉండే లేడీస్ భయపడిపోయి ఇది మా కర్మరసం అనుకుంటారు. సో మనసు అంటే ఓకే, పాండాలు జంతువులు ఎక్కినాయి, పాంతర్లు ఎక్కినాయి, నచ్చబిడ్డాయిలు ఎక్కినారు అని అనుకున్న వీళ్ళు ఇది మా కర్మరసం అనుకుంటారు. వీళ్ళు మేరియా, వేదమతి, భారతి అనుకుంటారు ఇది మా కర్మరసం అనుకుంటారు. కర్మ రాతి నచ్చ, ఎందుకంటే దీంట్లో పాండాస్ ఉన్నాయి, రాతి నచ్చాలు ఉన్నారు, పందిరి లేకుండా పాంతర్లు ఉన్నాయి, ఇది మా కర్మను అనుకుంటారు. అనుకొని శైలజ స్టిక్తో డ్యాన్స్ చేసుకుంటూ పోతుంది. స్టిక్తో డ్యాన్స్ చేసుకుంటూ ఉంది. కాబట్టి శైలా డ్యాన్స్ అంటే మనకు స్టిక్ డ్యాన్స్ లేక దాండియా డ్యాన్స్, స్టిక్ డ్యాన్స్ లేక దాండియా డ్యాన్స్ అనమాట.